తెలంగాణ బీజేపీ పిలుపు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. బీజేపీ శ్రేణులు భారీగా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. బీజేపీ ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునివ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. అసెంబ్లీకి చేరుకున్న కార్యకర్తలు ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మీ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి? చలో అసెంబ్లీకి ఎందుకు పిలుపునిచ్చారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీ అమలు చేయని గత సంవత్సరం పొడవునా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి హెచ్చరికను వాళ్ళు పట్టించుకోలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇదే రాహుల్ బాబా రేవంత్ ఉద్దీన్ వచ్చినప్పటి నుంచి ఏవైతే 6 గ్యారంటీలు అదే ఈ యొక్క హైదరాబాద్లో సభ పెట్టి ఈ రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు విద్యార్థులకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పిన సంవత్సరం లోపల ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పిండు, ఇప్పటికి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మహిళలకు 2,500 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పిండు, ఇప్పటికి ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక హామీ కూడా నెరవేర్చదు. ఏమంటే ప్రభుత్వం చేస్తాం కేవలం మాటల ప్రభుత్వం, గారడి ప్రభుత్వం. కేవలం మాటలకు మాత్రమే ఈ ప్రభుత్వం సరిపోతుంది, చేతలకి ప్రభుత్వం పనికిరాదు. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే అవినీతి. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టుల్లో 30% కమిషన్లు తీసుకొని ఈ రాహుల్ గాంధీకి తమిళనాడు ఎలక్షన్లు కావచ్చు, అస్సాం ఎలక్షన్లు కావచ్చు, కేరళ ఎలక్షన్ల కోసం ఫండింగ్ కోసం ఈ రేవంత్ రెడ్డి 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నుంచి దోషి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉంటే ఈ పోలీసులు కాంగ్రెస్ పార్టీ చెంచాలు, ప్రభుత్వ చెంచాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కొమ్ముగాల్సిన పోలీసులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఇదేనా? ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ ధర్నా చేసే హక్కు ఉంటుంది, అందరికీ తమ యొక్క వాణ్ణి వినిపించేందుకు హక్కు ఉంటుంది. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నా. బీజేవైఎం నేతలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న పరిస్థితి ఉంది. నేతృత్వంలో ఆందోళన పిలుపుకోవడం జరిగింది. ప్రజా వ్యతిరేక బడ్జెట్ కూడా మేము ఖండిస్తా ఉన్నాం. రీఎంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్ లేవు, చెప్పుకుంటూ కూడా పోతే మూసీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ అన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తుంది కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కుప్పగొలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంది. పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తీర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పోరాటం చేస్తారు, కొట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.